హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన రెసిపీ వచ్చి పనగంటాకు కందిపప్పు ఫ్రై అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పనగంటాకుని. స్టవ్ మీద బండిలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పనగంటాకుని సాల్ట్ వేసి బాగా కలపండి. సిమ్ములోనే మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోండి. నేను ఫస్టే కందిపప్పును కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసేసి బాగా 5 minutes దాకా బాగా కలపండి. కలిపి ఉప్పు చూసుకోండి. తర్వాత వెల్లుల్లి కారం వేసి మిక్స్ చేయటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పనగంటాకు ఫ్రై రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన రెసిపీ వచ్చి పనగంటాకు కందిపప్పు ఫ్రై అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పనగంటాకుని. స్టవ్ మీద బండిలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని